ఒక దేవదూత ఆకలితో ఉన్న గ్రామస్తులకు ఆహారం పంచాడు. కానీ గ్రామస్తులు ఇది చాలదని ఫిర్యాదు చేసి దేవదూతపై బాణాలతో దాడి చేశారు. వారు దేవదూత చేతిని ఒక మాయాజాల యంత్రంగా మార్చారు. అది అనంతంగా ఆహారం ఉత్పత్తి చేయగలదు. అయితే మిడతలు వారి పంటలను నాశనం చేసినప్పుడు చాలా మంది గ్రామస్తులు ఆకలితో చనిపోవడం ప్రారంభించారు. గ్రామ పెద్దకు ఇప్పుడు దేవదూతను ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేదు. ఆ మెరుపు మెరిపి దేవదూత ప్రత్యక్షమయ్యారు. పెద్దవాడు తన మాట చెప్పేలోపే దేవదూత అతనికి ఆహారం వదిలిపెట్టాడు. పెద్దవాడు సంతోషపడి ఆ ఆహారాన్ని గ్రామానికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చాక ఆ ఆహారాన్ని అనేక భాగాలుగా పంచి ఆకలితో ఉన్న గ్రామస్తులకు సహాయం చేశాడు. దేవదూతకు కృతజ్ఞత చెప్పేందుకు పెద్దవాడు అందరినీ దేవదూత ముందు మోకాళ్లపై వంగడానికి నాయకత్వం వహించాడు. వారి నిజాయితీతో ప్రభావితమైన దేవదూత వారికి ఇంకా ఎక్కువ ఆహారం ఇచ్చాడు. వారిలో గ్రామస్తులు లాభం పొందే అవకాశం చూసి అక్కడ ఒక బలిపీఠాన్ని నిర్మించారు. ప్రతిసారి వారు పూజ చేసినప్పుడు దేవదూత మునుపటిలాగే ఆహారం ఇస్తూనే ఉన్నాడు. కానీ జనాభా పెరిగే కొద్దీ ఆహారం సరిగ్గా పంచడం సాధ్యపడలేదు. పెద్దవాడి మనసులో ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఆ రోజు గ్రామస్తులు ఎప్పటిలాగే బలిపీఠం వద్ద మోకాళ్లపై కూర్చున్నారు. దేవదూత కనిపించగానే పెద్దవాడు వెంటనే తన విల్లు బాణాన్ని తీసి దేవదూతపై బాణం వదిలాడు. దేవదూతకు తప్పించుకునే సమయం లేకపోయింది. అతను తన ప్రాణాన్ని కోల్పోయాడు. గ్రామస్తుల సహాయంతో పెద్దవాడు ఆ దేవదూత ఆహారం తయారు చేయగలిగే చేతిని కోసేశాడు. కొన్ని మార్పులు చేసిన తర్వాత వారు దాన్ని ఒక కొత్త యంత్రంగా మార్చేశారు. ఒక జాస్టిక్ ఉపయోగించి యంత్రం పైభాగంలో విద్యుత్ ఉత్పత్తి చేసేది. దాంతో ఆ చేయి ఆహారం తయారు చేయడానికి ప్రేరేపించబడేది. అన్నీ సక్రమంగా క్రమశిక్షణతో సాగుతున్నాయి. గ్రామస్తులు తమ తమ పనుల్లో నిమగ్నంగా ఉన్నారు. వాహనాల్లో ఉంచిన ఆహారాన్ని ప్రాసెసింగ్ కోసం ఒక కన్వేయర్ బెల్ట్ పై వేసేవారు. అదే సమయంలో పేదవారు తమ డబ్బును కూడా కన్వేయర్ బెల్ట్ పై పెట్టాల్సి వచ్చేది. అది డబ్బును పెద్దవాడి గోదాముకు తీసుకెళ్లేది. ఈ ఆవిష్కరణతో పెద్దవాడు చాలా డబ్బు సంపాదించారు. అద్భుతమైన కోటలో నివసించసాగాడు. కానీ అదే రోజు పెద్దవాడి ఇంటి మీద ఒక నల్ల మేఘం ముసురుకుంది. తర్వాత మెరుపు పడింది, కోటను నాశనం చేసింది. పెద్దవాడు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకునేలోపే అతను స్పష్టంగా చూశాడు. దూత చేతి ముక్క కదలడం మొదలుపెట్టింది. వెంటనే ఆ దూత అతని ముందు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. పెద్దవాడు భయంతో వెంటనే అక్కడి నుంచి వేగంగా పారిపోయాడు. ఈసారి దూత కేవలం భయంకరంగా కనిపించడమే కాదు, మరింత భయంకరంగా కనిపించాడు.